దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? నువ్వు బండ నా చేతిలోకి రానంత కాలం పనికిరాని బండ. పరదా కిందకు వస్తే, కాపుదల కిందకు వస్తే, క్రమంలోకి వస్తే, కట్టడంలోకి వస్తే, దేవుని రెక్కల నీడ సహవాసానికి వస్తే, సంఘ సహవాసంలో నీ ఉండగలిగితే నా దేవుడు నిన్ను రూపాంతరంగా చెక్కబోతున్నాడు. ఇప్పటికీ అవమానాల పాలైపోయినా, నష్టపోయినా, రూపం లేకుండా చెదిరిపోయినా, నీకు నామరూపాలు లేకుండా అయిపోయినా, సమాజంలో విలువ లేకపోయినా, చరిత్ర అడ్డం తిరిగినా సరే ఈరోజే పని మొదలు పెట్టబోతున్నాడు. కాదనుకునైన ప్రణాళికల నుండి చెక్కి తీరతాడంతే. కొన్నిసార్లు వినకపోతే 2 దెబ్బలు కొడతాడు, వింటే 1 దెబ్బ కొడతాడు. మీకు తెలుసుగా, దేవుడు విడిచిపెట్టాడు. కారణం ఏంటో తెలుసు? నిన్ను మహారాణిలాగా చూడాలి, మహారాజుగా చూడాలి, సేవకుడుగా కనబడాలి, యోగ్యుడిగా కనబడాలి. నిన్ను చూసినప్పుడల్లా అందరూ తల ఉంచి ఇలా దండం పెట్టగలగాలి. ఈ రోజున శిల్పి నిన్ను తనకు నచ్చినట్టుగా చెక్కునగాక.